నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీచర్ జాక్ అభ్యర్థి పూల రవీందర్, పీఆర్టీ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డికి పోటాపోటీగా వస్తున్నాయి. సెకండ్ లైన్లో నర్సిరెడ్డి, సరోత్తం రెడ్డి మధ్య కాంటెస్ట్ నెలకొంది. ప్రస్తుతం ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను లెక్కిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగా చెల్లని ఓట్లను తీసేసి చెల్లిన ఓట్ల నుంచి 50%+1 కలిపి గెలుపు కోటాను ఖరారు చేయనున్నారు. 25 టేబుల్స్ పై తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒక్కో టేబుల్కు 40 కట్టల చొప్పున మొత్తం 1000 ఓట్లను ఒక రౌండ్లో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభించి రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జాక్ నుంచి పూల రవీందర్, పీఆర్టీయూ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక పీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ కూడా పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు అధికారులు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సెక్యూరిటీని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నది. ఇక ఉదయం 8 గంటలకు మొత్తం కూడా బండిల్స్ కట్టారు. బండిల్స్కి సంబంధించి 10 గంటల 45 నిమిషాల వరకు కూడా ఒక్కొక్క టేబుల్ 25 టేబుల్లకు సంబంధించి మొత్తం కూడా 24,139 ఓట్లు అంటే 93.57% ఓట్లకు సంబంధించిన మొత్తం కూడా బండిల్స్ కట్టారు. దాంట్లో మురిగిపోయిన ఓట్లను పక్కకు పెట్టి మిగతా ఓట్లను ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దాదాపు ఇప్పుడు 1 అవర్ అయింది. 1 అవర్లో చూస్తే మాత్రం మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి మొదట శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా పూల రవీందర్ పోటాపోటీన ఇద్దరికి కూడా ఈక్వల్గా వస్తున్నాయి మొదటి ప్రియారిటీ ఓట్లు. ఇక అదేవిధంగా యూటీఎఫ్ సంబంధించిన నర్సిరెడ్డి, అదేవిధంగా సరోత్తం రెడ్డి, వీళ్ళ మధ్య సెకండ్ ఎవరు నువ్వా నేను అన్నట్టుగా వీళ్ళు పోటీ పడుతున్నారు. ఓవరాల్గా ఇప్పటి వరకు చూస్తే మాత్రం మొదటి ప్రియారిటీ ఓట్లకు సంబంధించి మరో గంటన్నరలో ఇంకా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అన్అఫిషియల్గా మాత్రం మనకు తెలిసిన సమాచారము శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా పీఆర్టీయూ టీఎస్ నుంచి, అదేవిధంగా పూల రవీందర్ బీసీ సంఘాల జాక్ నుంచి పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పోటాపోటీన ఈక్వల్గా కూడా పోటీ పడుతున్నారు. మొదటి ప్రియారిటీ ఓట్లకు సంబంధించి కుడి ఎడమగా ఇద్దరికి కూడా ఓట్లు ఈక్వల్గా వస్తున్నాయి. ఇక 3కు సంబంధించి అటు సరోత్తం రెడ్డి కావచ్చు, యూటీఎఫ్ నర్సిరెడ్డి కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నర్సిరెడ్డికి సంబంధించి అటు సరోత్తం రెడ్డి, వీళ్ళిద్దరు కూడా 3-4 ప్లేస్లలో ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. మరోవైపు హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా సుందర్రాజు యాదవ్, వీళ్ళు కూడా 4th ప్రియారిటీకి సంబంధించి మాత్రం వీళ్ళ పేర్లు ఎక్కువ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు మాత్రం మరో గంటన్నరలో మొదటి ప్రియారిటీ ఓట్ల కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. దీంట్లో మాత్రం అటు ఇటుగా మాత్రం శ్రీపాల్ రెడ్డికి పూల రవీందర్ మధ్య పోటీ మాత్రం స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ వెబ్ కెమెరాలు, అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. అటు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదేవిధంగా ఎన్నికల అబ్జర్వర్ ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. దీంట్లో ఏదైనా కౌంటింగ్కు సంబంధించి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్పినప్పటికీ కూడా వెంటనే వాళ్ళు అక్కడ ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గరికి ఆ టేబుల్ నుంచి వస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తారు. లేదు అనంటే వాళ్ళ సమక్షంలో పరిష్కారం కానిది ఎన్నికల కమిషన్కు వాళ్ళతో మాట్లాడిన తర్వాత దాన్ని సార్ట్అవుట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఓటు కూడా వాళ్ళు లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూడా చాలా స్పీడ్గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 25 టేబుల్లలో 40 బిండల్స్ లెక్కన అంటే ఒక్కొక్క టేబుల్కు 1000 ఓట్ల చొప్పున ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు దాదాపు చూస్తే మాత్రం ఒక 400 నుంచి 500 ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. మరో 500 ఓట్లు లెక్కిస్తే ఇంకా అంటే మరి 1.5 అవర్లో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా పూర్తయితే మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అయితే పూర్తవుతుంది. ఈ మొదటి ప్రియారిటీ ఓట్లలో ఏదైతే మొత్తం కూడా ఇప్పటి వరకు కౌంట్ చేసిన దాంట్లో ఇన్వాలిడ్ ఓట్లను తీసేసి 50+1 వస్తే వాళ్ళని ఎమ్మెల్సీగా పరిగణిస్తారు. కానీ ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో
ఇది తేలేటట్లు కనిపించడం లేదు. సెకండ్ ప్రియారిటీకి పోయే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఇక సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు నలుగురు పోటీ పడుతున్నారో ఈ నలుగురి మధ్యనే మళ్ళీ కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి కూడా కొంత ఓటు బ్యాంకు కనిపిస్తున్నది స్పష్టంగా కూడా. ఓవరాల్గా మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ మొత్తం 19 మంది అభ్యర్థులు ఉంటే అటు శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి, అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సుందర్రాజ్ యాదవ్ మధ్యలోనే పోటీ కొంత ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చింది. ఇంకా మిగతా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ డిజిట్ తోటే వాళ్ళని అది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇప్పుడు ఓవరాల్గా తర్వాత సెకండ్ ప్రియారిటీకి వచ్చేటప్పటికి ఎవరికైతే అతి తక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళందరి ఓట్లను తీసి మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్లుగా కలుపుకుంటూ పోతారు. ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో సెకండ్ ప్రియారిటీ ఓట్లు మొత్తం కూడా 5 గంటలకెల్లా మనకు కొంత క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా అఫీషియల్గా రావాలంటే 8 o'clock తర్వాతనే అంటే గెలుపుకు సంబంధించిన స్పష్టమైన అటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది జ్యోతి.